శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాసమందు కావేరీ నదిలో స్నానం చేయుట వలన కలుగు ఫలితములు. జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానము, దానము, జపము మొదలగు పుణ్యకార్యములలో ఏదైనను ఎంత స్వల్పముగా చేసినా అనంత ఫలితముండును. కార్తీక వ్రతం ఆచరించని వారు 100 సార్లు కుక్క జన్మ పొందుదురు. కార్తీక పౌర్ణమి నాడు స్నాన, దాన, ఉపవాసములు చేయని వారు 1,000,000 సార్లు చండాల జన్మ పొందుదురు. అట్లు చండాలులై పుట్టి తుదకు బ్రహ్మరాక్షసులగుదురు. దీనికి సంబంధించిన ఒక కథ చెప్పెదను, వినుము. విముక్తి పొందిన రాక్షసులు. పూర్వము ఆంధ్రదేశమున తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడుండెను. అతడు సకల శాస్త్రములు చదివినవాడు, సత్యనందుడు, జితేంద్రియుడు. అతడొకప్పుడు తీర్థయాత్రలకు పోవుచు గోదావరి నది తీరమున గల ఒక గొప్ప మర్రి చెట్టుపైనున్న 3 బ్రహ్మరాక్షసులను చూచెను. వారు మిక్కిలి భయంకరమైన ఆకారములు కలిగి చూడడానికి చాలా భయమును కలిగించువారుండెను. వారికి భయపడి ఆ ప్రాంతమునకు మానవులు మాత్రమే గాక మృగములు, పక్షులు మొదలైన జీవులెవ్వరూ పోకుండెను. అట్టి భయంకరమైన ఆకారము గల రాక్షసులను చూసి తత్వనిష్ఠుడగు ఆ బ్రాహ్మణునికి హృదయం చలించెను. ప్రాణభీతి కలిగి దుఃఖించుచు శ్రీ విష్ణు పాదారవిందములను స్మరించుచు, దేవదేవా రక్షించు, జగన్నాథ సమస్త భయములను ప్రోదోలుము, దేవేశ నన్ను కాపాడుము అని మొరపెట్టుచు వారికి భయపడి పారిపోసాగెను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని వెంటపడి పరిగెత్తసాగిరి. అట్లు కొంత దూరం పోయిన బ్రహ్మరాక్షసులకు బ్రాహ్మణుడు దగ్గర పడెను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుని సమీపించి అతని ముఖము చూచిన తక్షణమే వారికి పూర్వజన్మ స్మృతి కలిగెను. అంతలో ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుకు నమస్కారం చేసి, బ్రాహ్మణోత్తమ, మహాత్ముడగు నిన్ను దర్శించినంతనే మేము పాపరహితులమైతిమి. నీ రాక వలన మాకు ఉపకారం జరిగినది అని కొనియాడ ఆరంభించిరి. బ్రాహ్మణుడు వారి మాటలు విని భయంను విడిచి, వికృత రూపులగు మీరెవరు? లోక నిందితమగు ఏ చెడు కార్యములు చేయుట వలన మీకీ దుస్థితి కలిగెను? భయము విడిచి మీ వృత్తాంతము నాకు తెలపండి అని అడిగెను. బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని మాటలు విని తాము చేసిన దృశ్యాకృతులను జ్ఞప్తికి తెచ్చుకొని ఇట్లు చెప్పిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్పిన కథ. బ్రాహ్మణోత్తమ, వినుము. నేను పూర్వజన్మయందు ద్రావిడ దేశమందున్న మందరమను గ్రామమునకు అధికారిని. ఇతరులను మోసగించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ క్షేమమునకై అనేక మంది బ్రాహ్మణుల ధనమును అపహరించి తిని. ఇట్టి పాపకర్మ ఆచరించుట వలన 7 తరములతో నా వంశమునకు నాశనం సంభవించెను. నేను మరణించిన పిమ్మట నరకమునకెళ్ళి యమదూతములచే అనేక బాధలు పొందితిని. బ్రాహ్మణుల ధనము అపహరించుట వలననే నేను భూమి అందు బ్రహ్మరాక్షసుడనై పుట్టి లోకులచే నిందింపబడుచున్నాను. కనుక బుసురోత్తమ, ఆ దోషమును పోగొట్టు మార్గము తెలిపి నన్ను రక్షింపుము అని కోరెను. రెండవ బ్రహ్మరాక్షసుడు చెప్పిన కథ. బ్రాహ్మణోత్తమ, నేనాంధ్రదేశస్థుడను. నేను ప్రతిదినము తల్లిదండ్రులతో కలహపడి వారిని దూషించుచుండెను. అంతేగాక నా తల్లిదండ్రులకు చద్ది అన్నం పెట్టి నేను నా భార్య బిడ్డలను రసోపేతమైన అన్నమును తినుచుండేవారము. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒక్కనాడైనను అన్నము పెట్టి ఉండలేదు. విశేష ధనమార్జితించి కానీ దాన ధర్మములు చేయనైతిని. ఇట్టి పాపకృత్యము ఆచరించుట వలన మరణించిన పిమ్మట యమలోకమున కీడ్చుకొని పోయిచుండిరి. అచ్చట 8 యాగముల వరకు యమబాధ అనుభవించి తరువాత భూలోకమున
బ్రహ్మ రాక్షసుడనై పుట్టి అనేకులకు హింసించి మరింత పాపం మూటగట్టుకొంటిని. నాకీ పాపం పోవు మార్గం చూపి రక్షించుడు అని కోరెను. మూడవ బ్రహ్మరాక్షసుడు చెప్పిన కథ. భూసూరోత్తమా, నేను ఆంధ్రదేశీయుడను, బ్రాహ్మణుడను. విష్ణు ఆలయములలో పూజారిగా ఉంటిని. క్రమముగా స్నాన సంధ్య వందనాదులు విడిచితిని. స్వామి పూజ మానితిని. పరనింద చేయుచుంటిని. దయాశూన్యుడనైన కఠిన వాక్కులు పలుకుచుంటిని. వేశ్యలోలుడనై స్వామికి భక్తులిచ్చిన వస్తువులను, ధనమును, దేవతి నివేది తానమును వేశ్యకిచ్చుచు ఆనందించుచుంటిని. అట్టి పాపకృత్యములు చేసి మరణించిన పిమ్మట నరకమందు పడి అనేక బాధలను అనుభవించి తిని. అందుచే బ్రహ్మ రాక్షసుడనై పుట్టి అనేక పాపకృత్యములు ఆచరించుచు ఈ మర్రి చెట్టుపై నుంటిని. కనుక నా యందు దయ ఉంచి పద్ధతి పొందు ఉపాయము తెలుపుము అని కోరెను. తత్వనిష్ఠుడు వారి పూర్వ వృత్తాంతములను విని జాలిపడి, భయపడకు, మీ దుఃఖము తొలగించెదను. నేను కార్తీక స్నానం ఆచరించుటకై పోవుచున్నాను. నాతో మీరు కూడా రండి అని వారిని తన వెంట తీసుకొని పోయి కావేరీ నదిలో ఆ బ్రహ్మ రాక్షసుల కొరకు సంకల్పం చేసి తాను మొదట స్నానం చేసి తర్వాత వారి చేత కూడా స్నానం చేయించెను. అందువలన ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు పాప విముక్తులై దివ్య రూపములు పొంది వైకుంఠమునకు వెళ్ళిరి. ఓ జనక మహారాజా, మోహము వలన గాని అజ్ఞానము చేత గాని కార్తీక మాసం నందు తెల్లవారుజామున కావేరీ నదస్నానం చేసి తరువాత శ్రీహరిని పూజించిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. కనుక ఏ ఉపాయంచేనైనను కార్తీక మాసమందు కావేరి స్నానం చేయవలెను. కార్తీక మాసమున విష్ణు ప్రీతిగా ప్రాతస్నానం చేయని వారు 10 జన్మల యందు చండాలులై పుట్టి తర్వాత పంది జన్మ పొందుదురు అని చెప్పెను. శ్రీమాత్రే నమః.